తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. విజయనగర సామ్రాజ్యం సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల పాలనలో స్వర్ణయుగాన్ని చూస్తోంది. ఒక మధ్యాహ్నం వేళ సభలోకి అడుగుపెట్టాడు పండిత విద్యాసాగరుడు. శిష్యులతో పాటు చాలా గంభీరంగా ఉన్నాడు. 4 శిష్యులు అరుదైన తాళపత్ర గ్రంథాల మూటలతో ఊరేగింపుగా వచ్చారు. అతడు సభలోకి వస్తూనే కవుల వైపు ఒక చులకన చూపు చూశాడు. చక్రవర్తి, కాశీలో నా పాండిత్యం ముందు గంగమ్మ కూడా నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. ఇక్కడ మీ అష్టదిగ్గజాల కవిత్వంలో పస ఉందో లేదో పరీక్షించడానికి వచ్చాను అని సవాలు విసిరాడు. పండితుడి మాటల్లో గర్వం ఉన్నా అతడి పాండిత్యం ముందు కవులందరూ ఒక్క క్షణం బిత్తరపోయారు. మొదటి రోజు చర్చ ముగిసింది. విద్యాసాగరుడు అడిగిన క్లిష్టమైన వ్యాకరణ ప్రశ్నలకు ఆస్థాన కవులు వెంటనే సమాధానం చెప్పలేకపోయారు. రాయలవారు అటూ ఇటూ తిరుగుతూ ఆందోళన పడుతున్నారు. నా సామ్రాజ్య గౌరవం ఒక అహంకారి చేతిలో మట్టిపాలవ్వాలా? రేపు సభలో మనం ఓడిపోతే చరిత్ర మనల్ని పిరికివారిగా గుర్తిస్తుంది కదా అని బాధపడుతున్నారు. అప్పుడే చీకటిని చీలుస్తూ రామలింగడు లోపలికి వచ్చాడు. ప్రభు, అపారమైన జ్ఞానం ఉన్నవాడిని శాస్త్రంతో గెలవడం కష్టం. కానీ అతడి అహంకారాన్ని అస్త్రంగా వాడుకుంటే జయించడం సులభం. నన్ను నమ్మండి అని భరోసా ఇచ్చాడు. రామలింగడు తన ఇంటి పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న పాత వస్తువులను వెతికాడు. ఎండిపోయిన నువ్వుల మొక్కల కట్టెలను ఒక రాశిగా చేశాడు. మరికొన్ని ఎండు కట్టెలను కలిపాడు. తన ఇంట్లో గేదెను కట్టే పాత నారతాడును తెచ్చాడు. ఆ కట్టెలన్నింటినీ ఈ తాడుతో గట్టిగా బిగించి చుట్టాడు. దానిపై ఒక విలువైన పట్టువస్త్రం కప్పాడు. పైన గంధం అద్ది పూలు చల్లాడు. అది చూడడానికి దేవతలు చదివే ఏదో మహా గ్రంథంలా తయారయ్యింది. తెల్లవారక ముందే రామలింగడు ఒక తెలివైన పని చేశాడు. పండితుడు విడిది చేసిన చోటికి తన మనుషులను పంపి అక్కడ శిష్యులు వినేలా అదే పనిగా ఇలా మాట్లాడించాడు. ఒరే రామలింగయ్య గారు, రాత్రంతా తిలకాష్టమహిష బంధనం గ్రంథాన్ని తిరగేస్తున్నారు. అందులో ఉన్న నిగూఢ అర్థాలు విద్యాసాగరుడు ఎప్పుడూ వినలేదట కదా అని అక్కడున్నవాళ్లు వినేలా అన్నారు. ఈ మాటలు శిష్యుల ద్వారా పండితుడి చెవికి చేరాయి. తిలకాష్టమహిష బంధనమా? ఇలాంటి పుస్తకం అసలుందా? నేను చదవని పుస్తకం మరొకటేదో ఉందే అని విద్యాసాగరుడు ఆందోళనలో పడిపోయాడు. మరుసటి రోజు సభ ప్రారంభమైంది. రామలింగడు ఆ భారీ కట్టను తల మీద పెట్టుకుని సగర్వంగా సభలోకి అడుగుపెట్టాడు. పండితవర్య, నేను సిద్ధం. ఇదిగో నేను ప్రాణం కంటే మిన్నగా చూసుకునే తిలకాష్టమహిష బంధనం. దీనిపై చర్చకు మీరు సిద్ధమేనా అని ప్రశ్నించాడు. విద్యాసాగరుడు ఆ కట్టవైపు చూసి వణికిపోయాడు. ఈ పేరు వినలేదు, ఇందులో ఏముందో తెలియదు. ఇక్కడ చర్చ జరిగితే నా అజ్ఞానం బయటపడుతుంది, గౌరవం పోతుంది అని భయపడ్డాడు. ప్రభు, నాకు అత్యవసరమైన పని ఉంది అని చెప్పి ఆ రాత్రే ఎవరికీ తెలియకుండా నగరం విడిచి పారిపోయాడు. విద్యాసాగరుడు పారిపోయాడని తెలిసి రాయలవారు నవ్వుకున్నారు. కానీ అందరికీ ఒకటే కుతూహలం, ఆ గ్రంథం ఏంటో చూడాలని. రామలింగడు పట్టువస్త్రం విప్పాడు. అక్కడ ఉన్నవి కొన్ని ఎండుకట్టెలు, ఒక పాత తాడు. తిల అంటే నువ్వుల మొక్కలు, కాష్ట అంటే కట్టెలు, మహిషబంధనం అంటే గేదెను కట్టే తాడు. జ్ఞానం పదునైన కత్తిలాంటిది. దానికి సమయస్ఫూర్తి అనే వర ఉంటేనే దానికి విలువ. గర్వంతో దేన్నీ సాధించలేం. తెలివితేటలతో ఏ సమస్యనైనా జయించవచ్చు అని ఈ కథ తెలుగు కన్నడ నేలల్లో 500 ఏళ్లుగా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఇది కేవలం హాస్యం కాదు, అహంకారాన్ని ఎలా అణచాలో నేర్పే ఒక గుణపాఠం. దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి.